వెల్కమ్ టు శరణ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విదేశాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 14 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలలో పర్యటన. సీఎంతో పాటు వెళ్లనున్న సీఎస్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి. ఆగస్టు 14 వరకు విదేశాల్లోని సీఎం రేవంత్ రెడ్డి బృందం. సీఎంను తనను కించపరిచే విధంగా మాట్లాడడం వల్లే సహనం కోల్పోయానన్న ధానం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన టార్గెట్ చేస్తున్నారని ఆవేదన. తాను చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ లో వాడుకోబోట్లేని వ్యాఖ్య. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పలేని పదాలతో సభలో దూషించారు. అవి రికార్డు కాలేదన్న ధానం నాగేందర్. నా కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటనపై మరోసారి విచారణ జరపాలన్న విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. గతంలో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్. ప్రధాన నిందితుడిగా ఉన్న హేమంత్ మాజీ ఎంపీ ఎంవీవీ చుట్టూ ఉచ్చు బిగిస్తోందంటూ నేడు పత్రికల్లో కథనాలు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు, నియంత్రిత పాలన అనే ఆగ్రహం. 0 అవర్ మొత్తం ఎత్తేశారని, ప్రశ్నోత్తరాలు లేకుండా చేశారని ఆగ్రహం. కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను తిట్టేందుకే అసెంబ్లీని ఉపయోగించుకుంటున్నారని విమర్శ. రైల్వే సమస్యలు త్వరగా పరిష్కరిస్తామన్న ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. శనివారం నాడు రాజమండ్రిలో మీడియా సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్. లెఫ్టినెంట్ హోదాలో వాయనాడ్ సహాయక చర్యల్లో పాల్గొన్న మోహన్ లాల్. ఇప్పటికే వాయనాడ్ బాధితుల పునరావాసం కోసం విశ్వశాంతి ఫౌండేషన్ కు 3 కోట్ల భారీ విరాళం అందించిన మలయాళ సూపర్ స్టార్. ఢిల్లీలో వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సదస్సు ప్రారంభించిన ప్రధాని మోదీ. మిగులు ఆహారం ఉన్న దేశంగా ఇండియా ఉందని వెల్లడి. వార్త వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన 14 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలలో పర్యటించనున్నారు. ఆగస్టు 14వ తేదీ వరకు ఆయన విదేశాల్లో ఉంటారు. ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెళ్తున్నారు. అసెంబ్లీలో హైదరాబాద్ అభివృద్ధిపై తనను మాట్లాడనీయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. బయటకు చెప్పలేని పదాలతో దూషించారని ఆరోపించారు. వారు మాట్లాడింది మైక్లో రికార్డు కాలేదని పేర్కొన్నారు. సీఎంను తనను కించపరిచే విధంగా మాట్లాడడం వల్లే సహనం కోల్పోయి ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సీఎం ఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడారు. అవకాశం ఉంది, అందులో భాగంగానే నేను అడగడం జరిగింది. హైదరాబాద్ సమస్య వచ్చింది కాబట్టి హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిగా, హైదరాబాద్ నగరంలో సుమారు 6 పర్యాయాలు నేను ఎమ్మెల్యేగా, మరి 3 దశాబ్దాలుగా శాసనసభ్యుడిగా ఉండి హైదరాబాద్ ప్రజల సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్ అందరు ప్రజలు వచ్చి చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళకున్న సమస్యల మీద నాకు ఉన్నటువంటి అవగాహనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను స్పీకర్ గారిని విన్నవించుకున్నప్పుడు స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో నేను మైక్ పట్టుకోగానే అక్కడి నుంచి ఉచ్చరించినటువంటి మాటల్ని వాళ్ళు మాట్లాడుతూ వాడు వీడు అని అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడింది మాత్రము మైక్లో వచ్చింది, వారు అక్కడి నుంచి మాట్లాడేది రికార్డులోకి ఎక్కలేదు. అదే మా దురదృష్టం. వాళ్ళు మాట్లాడింది ముఖ్యమంత్రి గారి గురించి ఏ రకమైనటువంటి సంబోధించారు ఏకవచనంతో కానీ ముఖ్యమంత్రి గారు మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా అలాగా కించపరిచేటువంటి నైజం కలిగినటువంటి వాళ్ళం కాదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే తీరుని దృష్టిలో ఉంచుకొనే తెలంగాణలో ఊత పదం కాబట్టి ఆ ఊత పదంగా నేను అనేసాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరిని అనాలని కాదు. వాళ్ళు కూడా మాకంటే చిన్నవాళ్ళు ఎదగాలని కోరుకుంటాం, ఇంకా పైకి రావాలని కోరుకుంటాం. కానీ ఇలాగా శాసనసభ మొదలైనప్పటి రోజు నుండి శాసనసభ అని ఏది అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఫైనాన్స్ మీద, బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఉండే, వాళ్ళ సూచనలు ఇచ్చేటువంటి అవకాశం ఉండే, ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్ ఇచ్చేటువంటి బాధ్యత ఉంటుంది. అది ఇవ్వలేదు. అదేవిధంగా అప్రాపరేషన్ బిల్ మీద వారు సజెషన్స్ ఇవ్వలేదు. కేవలం నిందించాలి, ప్రభుత్వం యొక్క మరి తప్పులు, ప్రభుత్వంకి తప్పులు చేశారని చెప్పడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం మొన్న ఒకటి వచ్చింది సుప్రీంకోర్టు ద్వారా. ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఒక హిస్టారికల్ డిసిషన్ వస్తే దాని మీద మాట్లాడకుండానే పోయారంటే వాళ్ళకు ఈ పైన ఎంత, ఈ జాతి పైన ఎంత ప్రేమ ఉందో, ఎంత అభిమానం ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా కేవలం ఒక అంశాన్ని తీసుకొని
సబితా ఇంద్రారెడ్డి గారి మీద అందరికీ గౌరవం ఉంటుంది. ఆమెను ఎవరు కించపరిచారు, ఆమెను ఎవరు అవమానపరిచారు. అందరితో ఆమెకు అనుబంధం ఉంది. అందరూ ఆమెని మన ఒక అక్కలాగానో ఒక అత్తలాగానో మేము చూస్తాం కాబట్టి ఆమె మీద ఎప్పుడూ ఎవరు లేదు. ఒకవేళ అలా అని ఉంటే కూడా మేము తప్పైందని చెప్పేవాళ్ళం, కానీ అలా ఏం జరగలేదు. కానీ ఆ అంశాన్ని తీసుకొని అప్రాపరేషన్ మీద మాట్లాడలేదు. మరి ఒక ఎస్సీ వర్గీకరణ జరిగితే అంత పెద్ద వర్గీకరణ మీద మాట్లాడేటువంటి అవకాశాన్ని కూడా జారవిడుచుకున్నారు. వాళ్లకు శాస్త్ర సభలో మీరు దాన్ని ఒక ఎజెండాగా తీసుకొని డిస్కషన్కి ఇవ్వమని అడగాలి. డిప్యూటీ సీఎం గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, డేట్ వైజ్గా డిక్లేర్ చేశారు. అంతా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వినలేదు. సరే, మరి ధరణి పోర్టల్ మీద మాట్లాడారు. ధరణి పోర్టల్ ఎంతసేపు మేం చేసిందే కరెక్ట్ అన్నారు. ఎంతోమంది దానికి బలైనని చెప్పి రాష్ట్రం అంతా ఉన్నటువంటి అందరూ కూడా రైతులు కానీ మరి ఎంతోమంది ఇబ్బందులకు గురయ్యారు ధరణి వల్ల. దాని మీద ఏం మళ్ళీ సజెషన్ లేదు. మేము చెప్పే కుందేలకు మూడే కాళ్ళు ఉంటాయి అంటే మూడే ఉండాలని, మేము పట్టుకున్న కోడికి ఒకటే కాళ్ళు ఉందంటే ఒకటే కాళ్ళు ఉందని, ఇవన్నీ కూడా కుంటి వ్యవస్థలు చేశారు తప్ప మరి నిర్మాణాత్మకంగా వాళ్ళు ఎక్కడ కూడా వివరించలేదు. అది చాలా దురదృష్టకరం. వాళ్ళ పార్టీకే అది ఇదవుతుంది. అదేవిధంగా నాకు అవకాశం వచ్చినప్పుడు నేను మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడిన భాషకే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది తప్ప వేరే ఏం లేదు. అందుకనే ఈ సభలో అందరి గౌరవం. ఎందుకంటే పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ఎలా ఉంటుందంటే ఎప్పుడే కానీ ఏ సభ్యుడైనా మాట్లాడాలి అంటే అది స్పీకర్ గారి పరిధి ఉంటుంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల తర్వాత నాగార్జున సాగర్ లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడం నా అదృష్టమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు మొదటి వారంలో ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేశామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం ఇరిగేషన్ నాశనం చేసిందని, గత ప్రభుత్వం కొత్త ఆయకట్టును పెంచలేదన్నారు. గత 10 చిన్న మధ్య తరహా ప్రాజెక్టులు కుంటుపడ్డాయని, ప్రతి ఏడాది 6 నుండి 6.5 లక్షల కొత్త ఆయకట్టు తయారు చేస్తామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన అన్ని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఇంత తొందరగా సాగర్ నీళ్లు ఎన్నడూ వదిలిపెట్టలే. ఈ పోయిన 10 ఏళ్ల నుంచి ఇంత తొందరగా సాగర్ నీళ్లు ఎన్నడూ వదిలిపెట్టలేదు. ఆ డేట్స్తో సహా మీకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఇస్తారు. పూర్తి కెపాసిటీకి నీళ్లు వదిలిపెట్టడం జరుగుతుంది. మరి దారి పొడవునా ఇమ్మీడియట్గా ఇరిగేషను, డ్రింకింగ్ వాటర్ నీడ్స్, అదేవిధంగా చెరువులు నింపుకోవడానికి కూడా ఈ నీరు ఉపయోగపడుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఇరిగేషన్ విషయాలు కొంత బ్రీఫ్గా మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ నేను నాగార్జున సాగర్ డ్యామ్ గురించి మాట్లాడతాను. గత 10 ఏళ్లుగా ఒక అనాలోచిత విధానంతో ఒక పూర్తిగా అస్తవ్యస్తంగా ఇరిగేషన్ శాఖ, ఇరిగేషన్ ప్రాజెక్టులని గత ప్రభుత్వము, గత పాలకులు నాశనం చేసిండ్రు. ఇది నిస్సందేహంగా మనం చేస్తున్నా. 10 ఏళ్లుగా 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక నామమాత్రం ఆయకట్టే వాళ్ళు క్రియేట్ చేయగలిగినరు. కాళేశ్వరం ప్రాజెక్టుకి 95,000 కోట్లు ఖర్చు పెట్టి 95,000 ఎకరాలు కూడా చేయలేదు. పాలమూరు రంగారెడ్డికి 31,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా ఆయకట్టు చేయలేదు, కొత్త ఆయకట్టు సృష్టించలేదు. సీతారాం సాగర్ ప్రాజెక్టులో 8,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం కూడా కొత్తగా 1 ఎకరం ఆయకట్టు కూడా సీతారాం సాగర్లో కానీ పాలమూరు రంగారెడ్డి కానీ వాళ్ళు క్రియేట్ చేయలేకపోయినరు. అదేవిధంగా వాళ్ళ నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రం మొత్తం స్మాల్ అండ్ మీడియం లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా చాలా చోట్ల కుంటుపడ్డాయి. మేము లెఫ్ట్ కెనాల్లో వాటర్ రిలీజ్ చేసే సందర్భంగా
మీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మేమందరం కేబినెట్ మంత్రులను ఒక టీమ్గా పనిచేస్తూ ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ విషయంలో ఇరిగేషన్ శాఖకి ఇరిగేషన్ ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి సంవత్సరం 6 నుంచి 6.5 ఎకరాలు కొత్త ఆయకట్టు సృష్టించబోతున్నాము. 6 నుంచి 6.5 లక్షల ఎకరాలు న్యూ ఆయకట్స్ ఎవ్రీ ఇయర్. ఈ 5 ఏళ్ల పాటు 6 నుంచి 6.5 లక్షల ఎకరాలు ప్రతి సంవత్సరం న్యూ ఆయకట్ క్రియేట్ చేయబోతున్నాము. మా ఈ కూటమి ప్రభుత్వం తీరుపై వైసీపీ నేత మార్గాని భరత్ మండిపడ్డారు. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదని, కేవలం అక్కడ ఫోటోలు దిగి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం లేదని మార్గాని భరత్ అన్నారు. చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఒకటి లైఫ్ జాకెట్లని పూర్తిగా అందించకపోవడం వలన మరి ప్రమాదవశాత్తు విఆర్పురం దగ్గర మరి ఒక పిల్లోడు కొప్పాల జగపతి రెడ్డి అనే ఒక పిల్లోడు మరి బోట్లో వెళ్తుండగా అదుపు తప్పి మరి చనిపోయిన సందర్భం. ఇవన్నీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిగా లైఫ్ జాకెట్లు అయితే కానివ్వండి, రేషన్ అయితే కానివ్వండి, లేకపోతే డబ్బులు ఇప్పించడంలో అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా మరి పూర్తిగా దీంట్లో 100కి 100% చేయాల్సిన అవసరం ఉంది. మరి గతంలో వాలంటీర్ సిస్టమ్ ఉండేది. మరి ఆ వాలంటీర్ సిస్టమ్ ఉన్నప్పుడు చక్క చురుగ్గా పిల్లలు పనిచేసేవారు. మరి ఇలాంటి మరి ఘటనలు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేవారు. రెస్పాండ్ అయ్యి ఎక్కడికక్కడ మొత్తము వాళ్ళకందరికీ కూడా, బాధితులకి అందరికీ కూడా వీళ్ళే వాలంటీర్ సిస్టమ్ అంతా గొప్పగా పనిచేసిన సందర్భం. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాలంటీర్లకి 10,000 రూపాయలు మరి వాళ్ళకి స్టైఫండ్ కానీ లేకపోతే ఇస్తానని చెప్పి మరి వాళ్ళని ఏ రకంగా తీసేసిన సందర్భాలు, వాలంటీర్ సిస్టమ్నే మొత్తం నిర్మూలన చేసిన సందర్భం. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది పిల్లలు వాలంటీర్ పిల్లల్ని తీసేసిన సందర్భం. మరి ఇది ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా అన్నాడు. మరి వాలంటీర్స్ కూడా పాపం చాలామందికి ఉద్యోగ ఉపాధి లేకపోవడం వలన కదా మరి వాలంటీర్స్ కింద వస్తూ ఉన్నారు. మరి నిజంగా ఆ రకంగా ఆలోచన చేసిన ఈ వాలంటీర్ సిస్టమ్ని కంటిన్యూ చేయాలి కదా. మరి ఈయనే మాటలు ఇచ్చాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి మాటలు ఇచ్చి వాగ్దానాలు చేసి మరి ఏ రకంగా వాలంటీర్ సిస్టమ్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన సందర్భం. మరి ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పిన మాటలు ఏమని చెప్తా ఉన్నాడు? భయం వేస్తూ ఉందంట. మేము సూపర్ 6 అనే హామీలు ఇచ్చాము, అది చూస్తుంటే భయం వేస్తూ ఉంది, ముందుకు వెళ్ళలేని పరిస్థితులు, ప్రజలు ఆలోచన చేయాలంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? నీ సూపర్ 6 హామీలన్నీ ఎత్తేస్తావనే కదా. దానికి అర్థం ఏంటి? ప్రజలు ఆలోచన చేయాలి. ఇంకా నయం అర్థం చేసుకోండి, ఇంక నేను ఇవ్వలేనని డైరెక్ట్గా చెప్పేలే. అదే నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు, ఆయన క్వశ్చన్ అవర్లో డైరెక్ట్గా చెప్పాడు 3 సిలిండర్లు ఇవ్వలేము అని. మరి ఇదే మంత్రి లోకేష్ గారు ఆయన ఏం చెప్తా ఉన్నాడు? అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఐడెంటిఫై చేసుకుని, అసలు ఏంది ఐడెంటిఫై చేసేది? కలెక్టర్లకి సచివాలయాల వారీగా ఏ సచివాలయంలో ఎంతెంతమంది తల్లులు ఉన్నారు, ఎంతెంతమంది పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు అనేది ఎంతసేపు ఆ డేటా తీసుకోవడము?
మరి దానికి కూడా మంగళం చెప్పిన పరిస్థితులు. మరి ఇదే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మరి ఏ రకంగా మాటలు చెప్పారు? 15,000 15,000 15,000 18,000 18,000 18,000 అని ఈ రకమైన మాటలు మాట్లాడి ఇంకొక ఎవరో పాపం చిన్న పాప ఎవరో వస్తే మంచి హుషారుగా ఉంది, ఈ అమ్మాయికి కూడా 15,000. అసలు ఏం జరుగుతుంది? అసలు మీకన్నా అసలు డ్రామాలు ఆడేవాళ్ళు నయం. అంత గొప్పగా ప్రజల్ని వంచి డ్రామాలు ఆడారు. మేము అప్పటికి బేసిక్గా చెప్తాను ఉన్నాం, మరి ప్రజలు ఏ రకంగా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు మాయలో పడ్డారో అర్థం కావటంలే. మరి రైతు భరోసాకి మంగళం పలికారా? అమ్మఒడి మొత్తం అందరి పిల్లలకి ఇచ్చేస్తా ఉన్నారు, మరి దానికి స్వస్తి చెప్పారు. గతంలో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను వారి సొంత ఇంట్లోనే కిడ్నాపర్లు బంధించడం తెలిసిందే. ఎంపీ కుమారుణ్ణి కుటుంబ ఆడిటర్ను హింసించిన దుండగులు ₹1 కోటి పైగా రాబట్టుకున్నారు. హేమంత్ అనే రౌడీ షీటర్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. హేమంత్తో మాజీ ఎంపీ ఎంవీవీకి లావాదేవీలు కూడా ఉన్నాయని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే పలు దినపత్రికల్లో కథనాలు ప్రచురించారు. మాజీ ఎంపీ ఎంవీవీ బంధువు ఒకరు హేమంత్కు ఖరీదైన గిఫ్టులు ఇవ్వడం వెనుక కథ ఏంటి, దానిపై సమగ్ర విచారణ జరగాల్సి ఉందని ఓ కథనంలో పేర్కొన్నారు. వితౌట్ జైలు సూపరింటెండెంట్ కానీ జైలు స్టాఫ్ పర్మిషన్ లేకుండా ఏ ఉత్తరం కానీ ఏ ఫోన్ కాల్ కానీ బయటకు మాట్లాడకూడదు. మాట్లాడితే అది నేరం. అటువంటిది జైలు నుంచి ఇక్కడ కోర్టుకు వచ్చినప్పుడు ఒక సంతకం లేని ఉత్తరం, హేమంత్ సంతకం లేదంటే ఉత్తరం, ఆ ఉత్తరం హేమంత్ రాశాడా ఎవరైనా ఏం ఆన్సర్ లేదు, క్వశ్చన్ తప్ప. ఆ ఉత్తరం వచ్చింది, దాంట్లో 12 స్థలాలు, 5 కార్లు, 5 బంగళాలు, విల్లాలు నేను వాళ్ళకి ఇచ్చానని, మా కుమారుడు తాలూకు మామగారు కూడా ఆయనకి ఇచ్చారని. బాగుంది ఇదంతా కూడా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు 5 కార్లు, అది కూడా మామూలు కార్లు కాదు, బెంజు, బెంట్లీ, ఆడి, జాగ్వార్ ఈ కార్లు అతను చెప్పిన దాని ప్రకారం. ఏ కారు అన్నా ఈవేళ ఒక నెంబర్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి, AP 31 సో ఏ కారుకైనా. నేను ఒకవేళ గిఫ్ట్ ఇచ్చి ఉంటే 5 కార్లు అతనికి, ఏ కారు నెంబర్ గారు కార్లు నేను గిఫ్ట్ ఇచ్చాను, ఆ కార్లు ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి, ఇవాళ ఎక్కడున్నాయి, ఎవరు వాడుతున్నారు ఆ కార్లు? అతను జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ కార్లు ఎవరి దగ్గర ఉన్నాయి? నేను ఇచ్చుంటే ఏం చేయాలి? నేను కొని నా పేరుతో, కంపెనీ పేరుతో కానీ నా పేరుతో కానీ కొని అతను ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది, అది ఏ బ్రాండ్ అయినా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, కారు బ్రాండ్ ఉంటుంది. సో ఎవరో కూడా వాడుతూ ఉండాలి కదా. కార్లు ఎక్కడైతే పడేయారు కదా, సముద్రంలో పడేయారు కదా కార్లు, పడేస్తున్న రికార్డు ఉండాలి. ఉంటే ఆ కార్లు ఏమైనాయి, 5 కార్లు ఎక్కడున్నాయి అంటే హేమంత్ ఎవరికైనా ఇచ్చాడా, హేమంత్ దగ్గర పెట్టుకున్నాడా అనే దానికి ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. నేను ప్రశ్నిస్తా ఉన్నా, దానికి ఏమైనా ఆన్సర్ ఏదైనా దొరికితే మీరు దయచేసి నాకు చెప్పమని అడుగుతా ఉన్నా. రెండోది, 5 విల్లాలు, ఖరీదైన బంగళాలు, 5 బంగళాలు నేను గిఫ్ట్ ఇచ్చానని చెప్పి, మా వియంకుడు గారు కూడా గిఫ్ట్ ఇచ్చారని చెప్పి. సరే, అది వియంకుడు గారికి అతను ఎవరో తెలియదు, ఈయన అతను ఎవరో తెలియదు, ఎందుకు ఆయన గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చిందో కూడా ఎవరికి తెలియదు. సరే, 5 బంగళాలంటే ఇదేదో ఒక పెన్నో పెన్సిలో వాచో కాదు తీసి అలా చేతికి పెట్టేయటానికి. ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ మూవబుల్ ప్రాపర్టీ కానీ ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, దానికి ఒక గిఫ్ట్ నేను రిజిస్ట్రేషన్ చేయాలి, దానికి ఒక డాక్యుమెంట్ ఉండాలి, అక్కడ ప్రాపర్టీ ఉండాలి. ఈ 5 డాక్యుమెంట్ల తాలూకా నేను గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఒక గిఫ్ట్ ఈడ్ కానీ రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్ ఆర్ అక్కడ ప్రాపర్టీ కానీ 5 విల్లాలు ఇచ్చాను గిఫ్ట్. 5 విల్లాలు ఎక్కడున్నాయి? 5 విల్లాలు ఒక విల్లా అని ఎవరైనా చూసారా? ఏ ప్రాంతంలోనే, ఏ లేఅవుట్లోనే, ఏ ఏరియాలో ఉన్నాయి? ఉంటే అట్లా తాలూకు డాక్యుమెంట్ ఏది? ఎవరి పేరుతో గిఫ్ట్ ఇచ్చాను? పోనీ వాళ్ళ అమ్మ పేరుతో ఇచ్చాను, వాళ్ళ నాన్న పేరుతో ఇచ్చాను, అతని పేరుతో ఇచ్చాను, వాళ్ళ తమ్ముడు పేరుతో ఇచ్చాను, ఎవరి పేరుతో గిఫ్ట్ ఇచ్చాను? 5 బంగ్లాలు ఎక్కడున్నాయి అనేది కూడా వివరాలు ఇమ్మని కూడా నేను అడుగుతా ఉన్నా. దానికి ఆన్సర్ లేదు. 12 స్థలాలు నేను గిఫ్ట్ ఇచ్చాను. 12 స్థలాలు గిఫ్ట్ ఇస్తే ఆ స్థలాలు ఏ లేఅవుట్లో ఉన్నాయి, ఎక్కడున్నాయి? ఆ 12 స్థలాలకి డాక్యుమెంట్లు ఎక్కడున్నాయి? వీటిలన్నింటికి సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకానిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దళిత బంధు పథకంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ దళిత బంధు పథకం కింద మంజూరైన యూనిట్లను అమ్మడం, బదిలీ చేయడం నేరమన్నారు. దళిత బంధు దుర్వినియోగంలో లబ్ధిదారునికి ఎంత పాత్ర ఉంటుందో ప్రత్యేక అధికారులకు అంతే పాత్ర ఉంటుందన్నారు. మొదటి దశ విజయవంతంగా పూర్తి చేసిన దళిత బంధు లబ్ధిదారులకు వారంలోగా 2వ దశ నిధులు విడుదల చేస్తామన్నారు. దళిత బంధువు దారి మళ్లితే సహించేది లేదని అధికారులను భట్టి హెచ్చరించారు. వారం లోపల దారి మళ్లినా వాటిని తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలని ఆదేశించారు. స్పెషల్ ఆఫీసర్స్ మొత్తం
ఈ స్కీమ్ శాంక్షన్ చేసింది కూడా ఆ స్కీమ్ని ఆ ద్వారా వచ్చినటువంటి డబ్బులు కానీ ఆ స్కీమ్ ద్వారా వచ్చినటువంటి పరికరాలను కానీ లేకపోతే ఇతర వ్యవస్థలు కానీ ఇంకోళ్ళకి దానదత్తం చేయటం కానీ ఇంకోళ్ళకి అమ్ముకోవటం కానీ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే బెనిఫిషియరీది ఎంత తప్పో ఆ గ్రామంలో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేసి వాళ్ళ శాంక్షన్ చేసి గ్రౌండింగ్ చేసి బిజినెస్ చేపించాల్సిన స్పెషల్ ఆఫీసర్ కూడా అంతే తప్పు. Both of them, అంటే beneficiary and special officer, both of them will be held responsible for not becoming a successful of that particular scheme in that particular village. If at all any scheme goes wrong. అందుకోసమే ఈరోజు ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి స్పెషల్ ఆఫీసర్స్ అందరికీ ఒక క్లియర్ కట్ డైరెక్షన్ ఇవ్వడం కోసమే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో కొంత శాంపిల్గా నా ముందు కొంత సమాచారం పెట్టారు. ఉదాహరణకి మినీ డైరీ మిల్క్ యానిమల్స్ సంబంధించి మీరు 8 యూనిట్స్ని విజిట్ చేస్తే వాటిల్లో కేవలం 3 మాత్రమే యూనిట్స్ అవైలబుల్ అని రాశారు. మీరు విజిట్ చేసి కేవలం 8 మాత్రమే, అంటే మిగతా చేసి ఉంటే ఇంకెన్ని వచ్చేదో తెలియదు. 8 విజిట్ చేస్తే అందులో అక్కడ ఉన్నది 3 అని చెప్తా ఉన్నారు. అట్లాగే జేసీపీలకి మీరు విజిట్ చేస్తే 6 యూనిట్స్ విజిట్ చేస్తే అవైలబుల్ ఓన్లీ 2 గానే చూపిస్తున్నారు. మినీ లారీ గూడ్స్ క్యారియర్ 5 విజిట్ చేస్తే 4 చూపిస్తా ఉన్నారు, ఇంకోటి మిస్సింగ్. ట్రాక్టర్ విత్ ఇంప్లిమెంట్స్ మీరు 8 విజిట్ చేస్తే 6 చూపిస్తా ఉన్నారు, 2 ఆర్ మిస్సింగ్. రైల్వే సమస్యలు త్వరగా పరిష్కరిస్తామని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వర్ వ్యాఖ్యానించారు. శనివారం నాడు రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ తూర్పు రైల్వే స్టేషన్ వైపు అభివృద్ధి చేసేలా చర్చించామని అన్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసేలా నిర్ణయించామని తెలిపారు. కేశవరం దగ్గర ఆర్ఓబీ ఏర్పాటు చేశామని చెప్పారు. అనపర్తిలోని జన్మభూమి హోల్డ్ ఉంటుందని వెల్లడించారు. అనపర్తిలో త్వరలోనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తామని అన్నారు. సంవత్సరానికి రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ జరిగితే ఇవాళ దగ్గర 115 కిలోమీటర్ల రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అశ్విని వైష్ణవ్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కనుక ఖచ్చితంగా పుష్కరాల టైంకి ఎలాగైనా సరే విత్ క్వాలిటీ వర్క్ ఈ యొక్క రైల్వే స్టేషన్ని వచ్చేటువంటి ప్రయాణికులకి వారందరికీ కూడా సౌకర్యార్థం ఖచ్చితంగా అయిపోతుందని మా అందరికీ విశ్వాసం. ఒక సెకండ్ కూడా ఖాళీ లేకుండా ఆర్టీసీ బస్సులు వెస్ట్ సైడ్ వస్తూ ఉంటాయి. గోదావరి మొత్తం ప్రపోజల్ కావచ్చు, లేకపోతే కార్పొరేషన్ కావచ్చు, వారందరి సహకారంతో వీరందరూ కూడా సంయమనంతో మాత్రమే కాకుండా మంచి కోఆర్డినేషన్ తోటి పనిచేసి ఇవన్నీ కూడా పరిష్కరిస్తారు. వాటన్నిటి మీద కూడా చర్చ జరిగింది. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు, ప్రతిపక్షాలపై పంజాపాలన అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. సమస్యల గురించి ప్రస్తావిస్తే మైక్ కట్ చేశారని, నిరసన తెలిపితే మార్షల్స్ తో సభ నుంచి బయటకు పంపించారని ఆయన మండిపడ్డారు. 7 నెలల్లోనే రేవంత్ రెడ్డి తన వికృత రూపం బయటపడిందని, ప్రజలకు ఈ దౌర్భాగ్యం కలిగినందుకు తాను బాధపడుతున్నట్లు తెలిపారు. చర్చ వచ్చినప్పుడు ఆయన బాబు కావాలి, ఇంకా ఆయనకి ఏదో పుల్లు కావాలి అని చెప్పి నేను చెప్పలేను ఆ మాట. ఆయన ఎట్లా చేసినారో చూడండి ఒకసారి. అసెంబ్లీని ఎట్లా వాడుకున్నారో భాష, అటువంటి అవగాహన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని వాడుకున్నారు. ఎవరైనా ఇంకా ఏమంటారు, ఇంకో సభ్యుడు అంటాడు అది ఏమైతుంది, కరెంటు అర్ధగంట గంట పోతే ఏమైతుంది, ఒక పెన్షన్ 1 నెల లేట్ అయితే ఏమైతుంది అన్నమాట మాట్లాడుతా ఉన్నాడు. చూడండి ఏమన్నాడు ఒక సభ్యుడు, ఇంకో సభ్యుడు. కానీ ఒక అర్ధగంట ఎలక్ట్రిసిటీ పోతే కొంపలు మునుగుతాయా అధ్యక్ష? చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పమనండి. ఒక నెల రోజు పెన్షన్లు 15 రోజులు లేట్ అయితే, 1 నెల పెన్షన్ లేట్ వస్తే కొంపలు మునుగుతాయా అన్న ఒక మాటలు అంతా అటువంటి నీచ స్థాయికి దిగజారి ఒక శాసనసభ్యులు మాట్లాడుకునేందుకు ఈ శాసనసభను వాడుకున్నారు. అర్ధగంట గంట కరెంట్ పోతే ఏమైందో మొన్న గవర్నమెంట్ ఆసుపత్రిలో చూసినారు ఒక దగ్గర. అట్లనే నీకు పెన్షన్ ఇస్తే గాని 2 ముద్దలు దిగని పేదవారికి తెలుస్తుంది. 1 నెల పెన్షన్ రాకపోతే మీ పెన్షన్ తోటి ఆధారపడేటువంటి పేదల
ఎంత ఇబ్బంది పడతారు ఒక నెల పెన్షన్ రాకపోతే అన్నది పేదవారికి తెలుస్తుంది, మీలాంటి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మీరు ఇచ్చింది 200 రూపాయలే, మీకు దాని విలువ తెలియదు. పేదవారి ఆకలి విలువ తెలిసిన కేసీఆర్ 2000 రూపాయలు చేసినాడు పెన్షన్. మీరు ఇంకా 200 ఉన్నది అనుకుంటున్నారేమో. ఏమైతుందో నెల రాకపోతే అన్నమాట మాట్లాడుతున్నారు. ఒక పేదవాడి ఆకలిని హేళన చేసే విధంగా మాట్లాడేందుకు ఇవాళ ఈ అసెంబ్లీని వాడుకుంటున్నారు. అక్కడే ఇంకా ఆయన అంటాడు, ఆయన ఏమంటాడో చూడండి. ఇంకో సభ్యుడు ఇలా విలేజ్ విఆర్ఓలు పట్వారాలు ఏం చేసిరు అధ్యక్ష, ఏమన్నా పట్ట మార్పిడి కావడానికి, ఏమన్నా విరాసత్ చేయడానికి మామూలుగా 100, 200, 300 తీసుకుంటే ఇవాళ ధరను వచ్చిన తర్వాత ఏమైతుంది విఆర్ఓలు. ప్రధాని మోదీ ఇండియా మిగులు ఆహారం ఉన్న దేశమని, ప్రపంచ ఆహార భద్రత, ప్రపంచ పోషకాహార భద్రత కోసం కృషి చేస్తున్న దేశమని కొనియాడారు. ఢిల్లీలో వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం రసాయన రహిత సమాజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, రైతుల జీవితాలను బాగుపరచడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. చిరుధాన్యాలు, పాలు, పప్పులు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో భారత్ అగ్రదేశంగా ఉందన్నారు. దేశం వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తోందన్నారు. కిసాన్ సమ్మాన్ కింద 1 క్లిక్తో 10 కోట్ల రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. और न्यूट्रिशन को लेकर इतनी चिंता दुनिया में हो रही है, लेकिन हजारों साल पहले हमारे ग्रंथों में कहा गया है, अन्नम ही भूतानाम ज्येष्ठम तस्मात् सर्वौषधम उच्यते, अर्थात सभी पदार्थों में अन्न श्रेष्ठ है, इसलिए अन्न को सभी औषधियों का स्वरूप, उनका मूल कहा गया है। हमारे अन्न को औषधीय प्रभावों के साथ इस्तेमाल करने का पूरा आयुर्वेद विज्ञान है। ये पारंपरिक नॉलेज सिस्टम भारत के समाज जीवन का हिस्सा है। फ्रेंड्स, लाइफ और फूड को लेकर ये हजारों वर्ष पहले का भारतीय विजडम है। కేరళలోని వాయనాడ్లో సంభవించిన ప్రకృతి విపత్తు అన్ని వర్గాల వారిని కదిలించింది. వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో దాదాపు 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ప్రాదేశిక సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో ఉన్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా సహాయక చర్యల్లో పాల్పంచుకున్నారు. వాయనాడ్లో టెరిటోరియల్ ఆర్మీ క్యాంపును సందర్శించిన మోహన్ లాల్ సహాయక చర్యలు చేపడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సైనిక దుస్తుల్లో ఉన్న ఆయన తన వంతుగా సేవలు అందించారు. మోహన్ లాల్ ఇప్పటికే వయనాడ్ బాధితుల పునరావాసం కోసం విశ్వశాంతి ఫౌండేషన్ కు 3 కోట్ల భారీ విరాళం అందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విదేశాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 14 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలలో పర్యటన. సీఎంతో పాటు వెళ్లనున్న సీఎస్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి. ఆగస్టు 14 వరకు విదేశాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి బృందం. సీఎంను తనను కించపరిచే విధంగా మాట్లాడడం వల్లే సహనం కోల్పోయానన్న దానం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను టార్గెట్ చేస్తున్నారనే ఆవేదన. తాను చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ లో వాడుక భాషలోనే వ్యాఖ్య. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పలేని పదాలతో సభలో దూషించారో అవి రికార్డు కాలేదని వెల్లడి. తన కుటుంబానికి కిడ్నాప్ చేసిన ఘటనపై మరోసారి విచారణ జరిపించాలన్న విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. గతంలో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్. ప్రధాన నిందితుడిగా ఉన్న హేమంత్ మాజీ ఎంపీ ఎంవీవీ చుట్టూ ఉచ్చు బిగిస్తోందంటూ నేడు పత్రికల్లో కథనాలు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు, నియంతృత్వ పాలన అనే ఆగ్రహం. 0 అవర్ మొత్తం ఎత్తేశారని, ప్రశ్నోత్తరాలు లేకుండా చేశారని ఆగ్రహం. కేసీఆర్ ను బీఆర్ఎస్ ను తిట్టేందుకే అసెంబ్లీని ఉపయోగించుకుంటున్నారని విమర్శ. రైల్వే సమస్యలు త్వరగా పరిష్కరిస్తామన్న ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. శనివారం నాడు రాజమండ్రిలో మీడియా సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్.
లెఫ్టినెంట్ హోదాలో వాయనాడ్ సహాయక చర్యలో పాల్గొన్న మోహన్ లాల్ ఇప్పటికే వాయనాడ్ బాధితుల పునరావాసం కోసం విశ్వశాంతి ఫౌండేషన్ కు 3 కోట్ల భారీ విరాళం అందించిన మలయాళ సూపర్ స్టార్. ఢిల్లీలో వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సదస్సు ప్రారంభించిన ప్రధాని మోదీ మిగులు ఆహారం ఉన్న దేశంగా ఇండియా ఉందని వెల్లడి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శరణ్య టీవీ.